ఎస్సీ గారు రండి సార్. ఎస్సీ గారు మీరు రండి సార్. बोलो स्वतंत्र भारत के ఇప్పుడు కావాలా? జోహార్ మహాత్మా గాంధీ గారికి. కాదు సార్, ఉండండి అక్కడ పైన. బాబరాజు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సెంటర్ కూడా సుందరీకరణ చేయాలని ఆలోచన చేసి ప్రకాశం చౌక్ లోను, అలాగే వై జంక్షన్ తోడపాడ రోడ్డు ఉండి రోడ్డు సెంటర్ లో బొంబాయి స్వీట్స్ ఆపోజిట్ లో మహాత్మా గాంధీ గారి విగ్రహం నెలకొల్పారు. అది బొంబాయి స్వీట్స్ బాబరాజు గారి సౌజన్యంతో చక్కని గార్డెన్ ఏర్పాటు చేసి, ఫౌంటైన్ ఏర్పాటు చేసి, సాయంత్రం అప్పుడు ఇటు వెళ్ళి ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కారణం మన మేడం, కలెక్టర్ మేడం గారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మనకి ఇక్కడ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీన్ని బ్యూటిఫికేషన్ చేయమని అడగగానే ఇక్కడ బాంబే స్వీట్స్ అధిపతి బాబరాజు గారు ముందుకు వచ్చి అంత బ్యూటిఫికేషన్, లైటింగ్ కానీ వాటర్ ఫౌంటైన్స్ అంతా ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క డెవలప్మెంట్స్ ని మన స్థానిక ఎమ్మెల్యే గారు పులివర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా వారి ప్రోత్సాహంతో ఇదంతా చేయడం చాలా సంతోషంగా ఉంది. గాంధీ గారిని అంటే వారు ఉన్న ప్రెమిసెస్ ని బ్యూటిఫై చేసుకోవడం అంటే మన జాతిని, మన స్వతంత్ర యోధుల నాయకుల్ని అందరినీ కూడా గౌరవించుకున్నట్టు. ఇది చాలా సంతోషకరమైన బొంబే స్వీట్ సెంటర్ లో ఎదురుగా ఉన్న ఈ మహాత్మా గాంధీ గారి విగ్రహం ముందు సుందరీకరణ చేసి ఫౌంటైన్స్ ఆల్రెడీ పెట్టున్నారు. ఈ వర్కింగ్ ఆర్డర్ లో లేదు, కొంచెం వర్కింగ్ ఆర్డర్ లో పెట్టి ఆగస్టు 15 సందర్భంగా అందంగా చేయాలని కరెక్ట్ గా కోవడం జరిగింది. నిన్న వర్క్ మొదలు పెట్టి చేసాం. ఈ సెంటర్ ఇప్పుడు నేను చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను అనుకున్న దాకా చాలా అందంగా వచ్చింది, చాలా ఆహ్లాదకరంగా కూడా ఈ సెంటర్ బాగుంది. కొత్త అందరికన్నా ఎక్కువ సార్లు సెంటర్ లో